నీతో ఇలా మాట్లాడుతూ నడిస్తే ఎంత దూరమైనా అలసటే తెలియట్లేదు. అందుకే పెద్దలు ఓ మాట అన్నారు. ఏమన్నారు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపోసలపే ముందదోయ్ అందరం ఒక్కటై చేయి కలిపితే ఎదురే ఉండదోయ్ మనకు ఎదురే ఉండదోయ్. నువ్వు మామూలు చిలకవి కాదు, సూపర్ డూపర్ చిలకవి. సూపర్ చాలు, డూపర్ బాలేదు. నీ పేరేంటి? భైరవి. మరి నీ పేరేంటి? నా పేరు చిలక, ముద్దు పేరు రామచిలక. ఓ, నీ పేరేంటి? అర్జున్. అర్జున అంటే అర్జునుడు లాగా బాణాలు వేస్తావా? నేనేం బాణాలు వేయను. ఈ చుట్టుపక్కల ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు బావా. పద. ఎవరు మీరు? ఎందుకు వీళ్ళని చంపాలనుకుంటున్నారు? ఎవరు మీరు? ఎందుకు మాకు బాణాలు గురి పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? గురిగ్గా చూసి కొట్టండిరా ఎతవల్ల. ఆగండి. మా బావని ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను. మీరెందుకు మా బావని చంపాలనుకుంటున్నారు? వద్దు, నీకు దండం పెడతాను. భైరవి. మా బావని ఏం చేయొద్దు. మీకు దండం పెడతాను. మా బావని వదిలేయండి. ఈ దుర్మార్గులు ఎవరో మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. పారిపోండి. బావా, ఆ
వాడి ఒంట్లోకి విషం వెళ్ళడం, చావడం ఖాయం. వీటిని దేవుడు కప్పాలంటారు. వాటి వీపు పైన విషం ఉంటుంది. ఆ విషం తాజుపాము విషం కన్నా చాలా ప్రమాదం. ఈ విషాన్ని బాణం కొసకరాసి వదిలితే మృగమైనా మడిసైనా వెంటనే సావాల్సిందే. బావా 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 అయ్యో దేవుడా బావా అర్జున్ 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 పిన్ని ఏం జరిగింది పిన్ని అర్జున్ అంత గట్టిగా అరిచావేంటమ్మా? ఏదైనా పీడకలు వచ్చిందా? పిన్ని అర్జున్ ఎందుకంత కంగారు పడుతున్నావు? అర్జున్ ఏమైంది శకుంతల? ఎందుకంతలా భయపడుతున్నావు? పీడకల కాదమ్మా, అర్జున్కి ఏదో ప్రమాదం జరిగినట్టుగా నా మనసు కనిపించింది. పిన్ని అర్జున్ భైరవీల కోసం టెన్షన్ పడుతూ అదే పనిగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది పిన్ని. అవునమ్మా, అనిపించడం కాదమ్మా, ఒక్కోసారి మన మనసు కనిపించింది నిజమవుతుంది. నిజంగానే
అర్జున్కి ఏదో జరిగే ఉంటుందమ్మా. అందుకే నా మనసు అంతలా ఆందోళన పడుతోంది. అర్జున్కి ఏదో జరిగే ఉంటుంది. అమ్మా, అర్జున్ ఎక్కడో ఉన్న సొంత మనుషులకి జరగకూడనిది ఏదైనా జరిగితే మరెక్కడో ఉన్న వాళ్లకు అపశకునాలు కనిపించటం, మనసు కీడు శంకించటం జరుగుతూ ఉంటుంది. నీ మనసు కీడు శంకిస్తుందంటే మా ఆయన వాణ్ణి అక్కడ చంపేసి ఉంటాడన్నమాట. నా కొడుకేదో జరిగి ఉంటుందని భయంగా ఉందమ్మా. నా కొడుకేదో జరిగే ఉంటుందని భయం వేస్తుంది. అత్తయ్య భైరవి పక్కన ఉండగా అర్జున్కి ఏం కాదత్తయ్య. భైరవ్ ఉండగా నాగమ్మ అర్జున్ ఏమీ చేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండత్తయ్య. అవునమ్మా, పెళ్ళైన క్షణం నుంచి నా కొడుకు ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గుండెలు వణికిపోతుంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మనసుకి కీడు శంకిస్తేనే ఇంత బాధపడుతుంటే కాసేపట్లో వాడు చచ్చాడు అన్న వార్త తెలిసాక మా అక్క గుండె పగిలిపోవటం ఖాయం. కళ్ళు తెరవు బావా. భైరవి బావా లే బావా, నాకు భయం వేస్తుంది బావా. కళ్ళు తెరవు బావా ప్లీజ్. బావా బావా ఒకసారి కళ్ళు తెరవు బావా. భైరవి బాధపడకు భైరవి. గాయమైన వెంటనే స్పృహ తప్పి పడిపోయాడంటే వాళ్ళు వేసిన బాణానికి విషం ఉండే ఉంటుంది. బావా బావా ఎవరితో ఆడలేదే. బావా బావా విషానికి విరుగుడు ఉంది భైరవి. విషాన్ని విరిచేసే ఒక రకమైన వాకు ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే.
చంపాలనుకోవడమేంటి? అంటే నేను కాకుండా ఇంకెవరో అర్జున్ని చంపాలనుకున్నారన్నమాట. దేవుడా, బావా! అర్జున్ని నేను చంపితేనే నా బావ బ్రతుకుతాడు. ఇంకొకరి కారణంగా చనిపోతే నా బావ బ్రతకడు. అంటే ఇప్పుడు అర్జున్ చావకూడదు. నేను వెళ్ళి అర్జున్ ఒంట్లోకి ఎక్కిన విషాన్ని పీల్చే అవకాశం లేదు. అర్జున్ చావకూడదు. అర్జున్ బ్రతకాలి. బావా, బావా, కళ్ళు తెరవు బావా, బావా, బావా. నువ్వు బ్రతికితేనే తప్ప నేను నిన్ను చంపే అవకాశం లేదు. నువ్వు బ్రతకాలి అర్జున్, నువ్వు బ్రతకాలి. దేవుడా, బావా! అర్జున్ని ఎలా అయినా బ్రతికించాలి. అర్జున్ బ్రతకాలి, చావకూడదు. ఏదో ఒకటి చేసి కాపాడాలి. అర్జున్, నువ్వు బ్రతకాలి, బ్రతకాలి. బావా! అర్జున్కి ప్రమాదం జరిగిన ప్రతిసారి నువ్వెందుకు ఇక్కడున్నావని నన్ను అడిగారు. ఇప్పుడు కూడా నేను కనపడితే భైరవికి తప్పకుండా నా మీద అనుమానం వస్తుంది. బావా, బావా, లే బావా, కళ్ళు తెరవు బావా. నీకేదైనా అయితే నేను బ్రతకలేను బావా. లే, లే బావా. అర్జున్, నువ్వు బ్రతకాలి, బ్రతకాలి. నిన్ను నేనే చంపాలి. నన్ను కిడ్నాప్ చేసావు, అప్పుడు నీకు నిజం చెప్పలేదు. నిజం చెప్పని టార్చర్ పెట్టావు, అప్పుడు నీకు నిజం చెప్పలేదు. చంపేస్తానని బెదిరించావు, అప్పుడు కూడా నీకు నిజం చెప్పలేదు. చావుకే భయపడని వాడిని నువ్వు డబ్బిస్తానంటే నేను ఎలా ఆశపడి నిజం చెప్పేస్తాను అనుకున్నావు? వాళ్ళే ఏం చెప్పాలి? హలో హలో, గుడ్ మార్నింగ్ సాన్వి గారు. గుడ్ మార్నింగ్ గీత. నాగవరం గుడిలో ఉన్న సీక్రెట్ తెలుసుకున్నానని చెప్పారు. మీరు తెలుసుకున్న ఆ ఫార్ములా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది?